లక్ష్మీదేవి ఎవరింట్లో శాశ్వతంగా ఉంటుందో మీకు తెలుసా? ఈ చిన్న కథ వింటే మీకే అర్థమవుతుంది. ఒక ఊర్లో అపారమైన సంపదున్న ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి తన ధనం మీద ఎంతో గర్వం ఉండేది కానీ మనసులో దయ మాత్రం లేదు. ఒకరోజు లక్ష్మీదేవి ఒక సాధారణ ముసలి ఆవిడ రూపంలో అతని ఇంటికెళ్ళి కొంచెం సహాయం అడిగింది. కానీ ఆ ధనవంతుడు నా దగ్గర నీలాంటి వారికి ఇవ్వడానికి ఏమీ లేదు అంటూ ఆమెను అవమానించి పంపేశాడు. అదే ఊర్లో పక్కనే ఒక పేద దంపతులు నివసించేవారు. వారు తమ దగ్గరున్న కొద్దిపాటి ఆహారమే అయినా ఆ ముసలి ఆవిడని ఎంతో ప్రేమతో ఆహ్వానించి వడ్డించారు. వారి నిష్కల్మషమైన దయను, వినయాన్ని చూసి లక్ష్మీదేవి ప్రసన్నురాలైంది. ఆమె తన నిజరూపాన్ని చూపించి, సంపదున్న చోట నేను ఉండను. ఎక్కడైతే దయ, వినయం, అతిథి మర్యాద ఉంటాయో అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను అని వరమిచ్చింది. ఆ క్షణం నుండి ఆ పేద దంపతుల ఇల్లు సిరి సంపదలతో, శాంతితో నిండిపోయింది. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, అహంకారం ఉన్న చోట లక్ష్మీదేవి నిలవదు. దయ ఉన్న చోటే ఆమె నివసిస్తుంది. జై మహాలక్ష్మి అని కామెంట్ చేయండి.